శుభాకాంక్షలు. అందరికీ ఈ సంవత్సరం సంతోషంగా గడపాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు వచ్చేసి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ స్పెషల్ వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. చికెన్ మ్యారినేట్ చేసి పెడదాం, 1 అవర్ నానాలి కదా. చికెన్ మ్యారినేట్ చేసి పెడదాము. ఇందులో వచ్చేసి 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఇది ఎంత మంచిగా నానితే అంత టేస్ట్ ఉంటుంది కదా నీ బిర్యానీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, పెరుగు. కారం వేసిన, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన, పసుపు వేసిన, ఉప్పు వేసిన. మసాలా వేయను. ఒక 1 అవర్ నాననిద్దాము. లెగ్ పీసులు కొట్టించుకురాలే బిర్యానీ అని చెప్పినా కానీ మర్చిపోయినట్లున్నా. ఎంతమంది ఆ చికెన్ కాడ లెగ్ పీసులే కొట్టించుకురాలి, చికెన్ కొట్టించుకొచ్చింది కానీ. ఆయిల్, మార్నింగ్ 5 o'clock వేసానండి. వాకిట్లో ముగ్గేసేసరికి ఈ టైం అయింది. ఇవి మ్యాగ్నేట్ చేసి పెడితే నానుతుంది. అంతలోపు మొహం కడుక్కున్నాను కానీ పాలు లేక కాఫీ తాగలేదు. ఇప్పుడు కాఫీ తాగాలి. ఇదేమో చికెన్ కర్రీ అండి. ఇదేమో బిర్యానీ కోసం రైస్ పొయ్యి మీద పెట్టిన. బగారాకు మసాలా వేసాను, ధనియాల పొడి వేసుకుంటాను. ఈ రైస్ ఉడికాక ఈ పాలు, ఇంకో మ్యాగ్నేట్ చేసిన చికెన్, ఇది వచ్చేసేమో ఈ గిన్నెలో వండుతానండి. ఇది ఒక 70% రైస్ ఉడికాక ఈ గిన్నెలో వేసి పెడతాను. ఇప్పుడు కూర చికెన్ కర్రీ అండి. మొత్తం చేసా నాటికే మరి ఏమన్నారే
అలా ఉండలే అయిపోయింది. మరి పైకి మట పెట్టినావు నమ్ముగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరు ఈ సంవత్సరం బాగుండాలి, అందరు అనుకున్న పనులు నెరవేరాలి, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు మాకు న్యూ ఇయర్ స్పెషల్ అండి. బిర్యానీ చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, అలాగే పెరుగు. ఈ న్యూ ఇయర్ అయితే మేము చేసుకున్నామండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. మా వాడికి టైం అయిందండి, వీడి కోసమే తొందర స్నానం చేసి పెడుతున్నాను. వీడి తింటేనే నాకు సంతోషం కదా, నేను తినడానికి కాదు కానీ చేసుకున్నది. ఆకిట్లో ముగ్గేసి వంట చేసేసరికి టైం అయింది ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ ఆల్రెడీ వైట్ రైస్ వేసుకొని తింటున్నాను మా అత్తయ్య వాళ్ళది. ఇక నాకు నువ్వు తిన్నది నాకు గుర్తుండదు రా నాయన అని కొద్దిగా తిన్నాడు. ఇది తిన్నాకనే పోవాలని ఆపిన ఫ్రెండ్స్. చికెన్ మొత్తం అడుగున పడిపోయింది, మొత్తం అడుగున వేసినట్టు. ఇంకో చికెన్ బిర్యానీ నాకు ఒక్క ముక్క వచ్చింది, ఇంకా ఉంది లోపల కానీ ఇంకా తీయలేదు. నాకు కూడా 1 పీస్ వచ్చింది, వేడిగా ఉంది. ఇప్పుడే బంద్ చేసినాం. నీకుంది కదా కూర, వేసుకో. ఇంకో ఉల్లిగడ్డ ముక్కలండి, ఇది లేని బిర్యానీ తినలేం కదా. నీకు 2, నాకు 2. ఇంకో ఇందులో మంచి నిమ్మకాయ వండుకుంటే సూపర్ ఉంటుందండి. ఇక పండగ రోజు చేయడానికి కుదరదండి, ఇక న్యూ ఇయర్ రోజు చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ అయితే కేక్ కట్ చేసినాము, మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కేక్ అయితే తేలేదండి, ఇంకా బిర్యానీ చేసిన కేక్ తేలేదండి. ఎప్పటి నుంచో బిర్యానీ కావాలని అడుగుతుండు, ఈరోజు చేసినండి. తిని చెప్పు. మస్తు కాలుతుంది, పొగలు వెళ్తుంది అమ్మ. ఇప్పుడే బంద్ చేసింది ఫ్రెండ్స్. నాకు టైం అవుతుందని డబ్బు వేసింది. ప్రశాంతంగా తిననిచ్చేదే లేదు, ఆయన కోసం తొందరగా బంద్ చేసి తింటున్నా. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, నిజమా? నిజంగా. ఇంతకుముందుకు 2 సార్లు వేసింది కానీ ఇంత టేస్ట్ రాలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ సారి వేసినట్టే మొత్తం మాడగొట్టింది, సెకండ్ సారి జర పర్లేదు, ఈసారి కుదిరింది మొత్తం. బాగుందండి. ఇందులో ఉన్న ముక్క చికెన్లో వచ్చిన బిర్యానీలో వచ్చిన ముక్క కూడా మంచిగా ఉడుకుందండి. కారం ఉప్పు మంచిగా పట్టింది, కానీ తొందరగా చేయాల్సి వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం బాగుందండి. కొనుక్కొని తింటే ఇంత తృప్తి ఉండదండి, కడుపు నిండదు, టేస్ట్ కూడా మంచిగా ఉంటలేదండి. మా ఊర్లో బిర్యానీలు తెచ్చుకొని తిన్నాం కానీ బాగుండట్లేదు, ఇంట్లోనే చేయాలని చేసిన ఈసారి. మరి మంచిగా ఇష్టం వచ్చిన 2 సార్లు కాకుండా 3 సార్లు అయినా ఇష్టం వచ్చినంత తినొచ్చు. మంచిగా బిర్యానీ కోరిక అనేది తీరిపోతుంది ఈ రోజుతోటి. అదే సెంటర్లో కొనుక్కొచ్చుకున్నాం, షాప్లో కొనుక్కొచ్చుకున్నాం అనుకో, ఒక పూటకే వస్తుంది, ఆ ఒక పూటకు కూడా సరిగా నిండదు కడుపు. అదే ఇంట్లో చేసుకున్నాం అనుకో, ఎన్ని పూటలైనా తినొచ్చు. బాగుందండి.